సీక్రెట్ ఇదే. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటి వద్ద మంటలు చెలరేగటంపై ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. అగ్ని ప్రమాదం జరగటం అనేది భద్రతా వైఫల్యమంటూ వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటం చూస్తూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. జగన్ రెడ్డి ఇంటికి చాలా దూరంలో 4 లైన్ల రోడ్డుకు అవతల వైపు ఎండిపోయిన చెట్లు కాలిపోతే భద్రతా వైఫల్యం ఎలా అవుతుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎవరో కావాలని చేసిన పనిగా కూడా అనుమానిస్తున్నారు. అసలు అక్కడ మంటలు చెలరేగటం, దాన్ని ఆర్పేందుకు ప్రయత్నించకుండా జగన్ రెడ్డి సెక్యూరిటీ దాన్ని వీడియో తీయటం లాంటి చర్యలు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇక మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాల్సిన జగన్ సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు మాత్రమే మంటలు ఆర్పుతుంటే దాదాపు 5గురు వీడియోలు తీసే పనిలో ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు మంటలు ఆర్పాలా లేక వీడియోలు తీయాలా? అసలు చాలా స్వల్పంగా మాత్రమే వచ్చిన మంటలను పెద్ద సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు అనే ప్రశ్నలకు మాత్రం ఎవరూ సమాధానం ఇవ్వటం లేదు. అగ్ని ప్రమాదం మాటున జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసం చేసినట్లు ఈ సందర్భంగా మరికొందరు చెబుతున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు నిన్నే సిట్ వేయటంతో బయటకొచ్చింది. ఇక ఇంతకాలం వైసీపీ వారు లిక్కర్ స్కామ్ పై ప్రభుత్వం ఏమీ చేయలేదు అనే ధీమాలో ఉన్నారు. అయితే తాజాగా ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు వెల్లడి కావడంతో వారిలో కంగారు మొదలైంది అంటున్నారు. ఇక తాడేపల్లి ప్యాలెస్ కు జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత వచ్చారు. లండన్ పర్యటన, ఆ తర్వాత బెంగళూరు వెళ్లి వ్యవహారాలు చక్కబెట్టుకుని వచ్చిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన లెక్కల పత్రాలను కూడా బయటకు తీసి కట్టపై తగలబెట్టించారనే వార్తలు గుప్పమన్నాయి. అక్కడ ఉంది పచ్చగడ్డి మొక్కలు. ఇక ఈ విషయం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఆ గడ్డి మండుతుందంటే ఎవరో ఒకరు అక్కడ పెట్రోల్ లేదా కిరోసిన్ పోసి మంట అంటించి ఉంటారు. ఆ మంట చాలా నెమ్మదిగా ముందుకు వ్యాపిస్తుంది. అంటే అక్కడ ఉన్నది పచ్చిగడ్డి, చిన్న మొక్కలు అనేది అర్థం చేసుకోవచ్చు. ఎండిన మొక్కలు ఉన్న చోట ఎవరైనా సిగరెట్ పడేస్తే మండే అవకాశమే ఉంటుంది. కానీ పచ్చిగడ్డి తగలబడదు. తగలబడుతున్న ప్రదేశంలో కాగితాలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అక్కడ ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు మంటలాడుతుంటే మిగతా ఇద్దరు 2 వైపుల నుంచి వీడియోలు ఎందుకు తీస్తున్నారు? అక్కడ ఉన్న ఆ 4గురిని 5వ వాడు వీడియో తీస్తున్నాడు. ఈ వీడియో తీసిన వాడే 5వ వాడు. అంటే మొత్తం 3 వీడియోలు తీస్తున్నారు. ఆ 3 మంట అర్పకుండా వీడియోలు ఎందుకు రికార్డ్ చేస్తున్నారు అనేదే ప్రధానమైన ప్రశ్న. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాగితాలు, డైరీలు బయటకు తెచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారనేది మరో కథనం. అలాంటి అధునాతన సీసీటీవీ కెమెరాలు ఉన్నా వారు వాటిలో చూస్తూ నిజానిజాలు తేలుస్తాయి. కానీ ఆ పని చేయకుండా జగనన్న ఇల్లు తగలబెట్టేందుకు కొందరు ప్రయత్నించారంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం అని చెప్పటం, జగన్పై సానుభూతి వచ్చేలా చేయటం అనే ద్విముఖ వ్యూహంతో పాటు సీక్రెట్ ఫైలు విజయవంతంగా తగలబెట్టుకోవచ్చుననే తలంపుతోనే ఇది చేశారని అందరూ అనుమానిస్తున్నారు. ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్లోని సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకుని విచారణ జరిపితే గానీ అసలు విషయం బయటకు రాదు. అయితే ఈలోపు సీసీటీవీ ఫుటేజ్ ను ఉంచుతారా, తీసేస్తారా అనేది కూడా అనుమానాస్పదంగానే ఉంది.